మ్యాన్ ఆఫ్ ది మిజైల్. భారతదేశం వైజ్ఞానికంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఒక విజన్ అందించిన ఒక మార్గదర్శి, ప్రజల రాష్ట్రపతి ఆయన. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలి అని చెప్పిన ఉన్నత వ్యక్తి ఆయన. ఇస్రోకి పునాదులు వేసిన గొప్ప సైంటిస్ట్ ఆయన. ఆయన జీవితం మొత్తం మీద ఒక విమర్శ కానీ మచ్చ కానీ లేని ఉన్నతి వ్యక్తి ఆయన. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవనం వరకు సాగిన కథను, ఆయన జీవిత చరిత్రను తెలుసుకుందాం. కలాం గారు 1931 అక్టోబర్ 15న జన్మించారు. ఆయన పుట్టింది ఒక మధ్యతరగతి కుటుంబమైన ముస్లిం కుటుంబంలో. ఆయన పుట్టిన ఊరు మద్రాసు రాష్ట్రంలోని రామేశ్వరం అనే దీపపట్నంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు అబుల్ బకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం. ప్రపంచంలో ఈయన పేరుని పూర్తిగా పిలిచే ఒకే ఒక వ్యక్తి కలాం గారి స్నేహితుడు. ఈయన తండ్రి జలాలుద్దీన్ విద్యాధికుడు, సంపన్నుడు కాదు, వీటికి మించిన గొప్ప అంతర్జ్ఞాని. కలాం గారు బాల్యంలో ఉన్నప్పుడు ప్రార్థించడంలో ఉన్న గొప్పతనం గురించి అడిగి తెలుసుకున్నప్పుడు ఆయన తండ్రి ఈ విధంగా చెప్పాడు. ప్రార్థించేటప్పుడు ఆస్తి, వయసు, కులము, జాతి అనే విభేదాలు ఏమి ఉండవని చెప్పిన ఒక గొప్ప వ్యక్తి కలాం గారి తండ్రి. కలాం గారి తండ్రి పడవల వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఈయన తల్లి, కలాం గారి తల్లి ఆసియమ్మ. ఆమె గొప్ప ఆదర్శ సహచారి. ప్రతిరోజు కొంతమంది పేదలకు అన్నం వండి వడ్డించేది. ఇప్పుడు ఈయన బాల్యం గురించి తెలుసుకుందాం. బాల్య స్నేహితులు. అహ్మద్ జలాలుద్దీన్ కలాంకు మంచి మిత్రుడు. కలాం కన్నా ఈయన 15 సంవత్సరాలు పెద్ద. వయసులో తేడా ఉన్నప్పటికీ వాళ్ళ స్నేహానికి మధ్య ఎటువంటి భేదం ఉండేది కాదు. కాలక్రమేణా జలాలుద్దీన్ కలాం గారి సోదరిని వివాహం చేసుకున్నారు. ఆయన చిన్నప్పటి రోజుల్లో ప్రభావితం చేసిన మరొక వ్యక్తి బంధువైన శంషుద్దీన్. రామేశ్వరంలోని వార్తాపత్రికలకు ఈయన ఏకైక పంపిణీదారి. 1939 సంవత్సరం రెండో ప్రపంచ యుద్ధం చెలరేగేసరికి కలాంకు 8 సంవత్సరాలు. యుద్ధ ప్రభావం కారణంగా రామేశ్వరం స్టేషన్లో రైళ్లు ఆగడం మానేశాయి. అందువల్ల న్యూస్ పేపర్ కట్టల్ని రామేశ్వరం ధనుష్కోటి మధ్యన రామేశ్వరం రోడ్డు దగ్గరలో నుంచి బయటకు విసరవలసి వచ్చేది. శంషుద్దీన్ ఆ కట్టల్ని ఏరడానికి ఒక చెయ్యి ఆసరాగా కావాల్సి వచ్చింది. సహజంగా ఆ చెయ్యి కలాం గారిదే అయ్యింది. ఈ విధంగా తన మొదటి వేతనాన్ని సంపాదించుకోవడానికి సహకరించింది శంషుద్దీనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈయన విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. స్క్వాచ్ పాఠశాలలో చదువు 10వ తరగతి వరకు పూర్తి చేశారు. ఒకరోజు కలాం గారి మాస్టరు పక్షులు ఎగిరే విధం గురించి సముద్రం ఒడ్డిన కలాం గారికి చూపించారు. అప్పటి నుంచి కలాం గారు పక్షిలా ఎగరాలని నిశ్చయించుకున్నారు. 1950 సంవత్సరంలో తిరుచినపల్లిలో టచ్ సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరి అక్కడ డిగ్రీ పట్టా పొందారు. ఈయన బీఎస్సీ చదువుతున్నప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద ఎక్కువ మక్కువ సాధించారు. ఆయన కళను నిజం చేసుకోవడానికి ఇంజనీరింగ్ చదవాలని తెలుసుకున్నారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశానికి దరఖాస్తు చేశారు. ప్రవేశానికి ఎంపికయ్యారు. కానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం కోసం చాలా ఖర్చు అవుతుందని తెలుసుకున్నారు. దాదాపు 1000 రూపాయలు అవసరమైందని తెలుసుకున్న తర్వాత ఆయన తండ్రికి తలకు మించిన భారం అవుతుందని గమనించి దాన్ని వదులుకోవాలని అనుకున్నారు. కానీ ఆయన సోదరి జోహార్ తన బంగారు గాజులు, గొలుసులు తాకట్టు పెట్టి కలాం గారికి సహాయం చేసింది. ఆయన చదువుకోవాలనే ఆకాంక్ష, ఆయన మీద ఆమె సోదరికి ఉన్న నమ్మకం కలాం గారిని గాఢంగా చలింపజేశాయి. తర్వాత చదువును కొనసాగించడంలో కలాంకు ఉన్న ఏకైక మార్గం కష్టపడి చదివి స్కాలర్షిప్ని సంపాదించుకోవడమే. కలాం ఎంఐటీలో చదువుతున్నప్పుడు 2 పాత విమానాలు ప్రదర్శన కోసం అక్కడ ఉంచబడ్డాయి. వాటి పట్ల కలాం ఆకర్షణకు లోనయ్యారు. పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే కలాం గారు గడిపేవారు. కలాం మొదటి సంవత్సరం పూర్తయ్యాక మరేం ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నారు. ప్రొఫెసర్ స్పాండర్ ఆయనకు ఏరోడైనమిక్స్ సంబంధించిన సాంకేతిక ఆకాంక్షను బోధించేవారు. కలాం చదువుకున్న రోజుల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్ప మరే విషయం మీద ఆయనకు ఆలోచన ఉండేది కాదు. కోర్సు పూర్తి చేయగానే 4 సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసి బాధ్యతను చేపట్టారు.
ఇప్పుడు ఉద్యోగం గురించి తెలుసుకుందాం. వైమానిక దళం 8 మంది కోసం జరిపిన ఆ ఎంపికలో 25 మంది అభ్యర్థుల్లో ఆయన 9వ స్థానంగా నిలిచారు. అది ఆయనకు చాలా ఆశాభంగం కలిగించింది. ముందు ఏం చేయాలో నిదానంగా ఆలోచించుకుంటూ ఋషికేశ్ దారి పెట్టారు కలాం గారు. ఈయన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇక్కడే మొదలైంది. కలాం గారు శివానంద స్వామిని కలిశారు. ఆయన ఒక గొప్ప ఋషి. శివానంద స్వామికి కలాం గారు తన చిరకాల స్వప్నమైన ఆకాశయానం గురించి, వైమానిక దళంలో నెగ్గలేకపోవడం గురించి అంతా వివరించారు. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు అన్న మాట ఎంత సత్యమో స్వామివారిని చూసి కలాంకు ఆ మాట నిజం అనిపించింది. జరిగినంతా విన్న తర్వాత స్వామివారు కలాంతో, నువ్వు ఒక విమాన శోధకుడు కావడానికి పుట్టలేదు, నువ్వేమీ కావాల్సి ఉందో ఇప్పుడే తెలియదు నీకు, కానీ అది ఇప్పటికే నిర్ణయించబడింది. నీ భవిష్యత్తు వైపు నిన్ను నడిపించడానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని గ్రహించు, అన్వేషించు, నిన్ను నువ్వు చేరుకో, భగవన్ సంకల్పానికి తలవంచు అన్నారు స్వామీజీ. స్వామిగారు చెప్పిన విధంగా ఆ మరుసటి రోజు కలాం గారు రక్షణ మంత్రిత్వ శాఖలో సీనియర్ సైంటిస్ట్కి అసిస్టెంట్గా నెలకు 250 రూపాయల జీతం మీద ఉద్యోగాలు చేరారు. ఇది 1958 నాటి మాట. రక్షణ మంత్రిత్వ శాఖలో కలాం గారి పని ఒక ఓవర్క్రాఫ్ట్ తయారు చేసి సైన్యానికి అందివ్వడం. ఈ పనిని నిర్దేశించుకున్న గడువులో కన్నా ముందే ప్రాజెక్టును పూర్తి చేసి రక్షణ మంత్రిత్వ శాఖకు అందించారు కలాం గారు. తర్వాత రాకెట్ ఇంజనీర్ పోస్టులకు గాను ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిందిగా ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఆ ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ముంబై వెళ్ళారు. డాక్టర్ సారాభాయ్ గారు కలాంలోని మేధస్సుని, నైపుణ్యాన్ని గమనించి అంతరిక్ష పరిశోధన సంఘంలోని రాకెట్ ఇంజనీరుగా తీసుకున్నారు. మరికొద్ది రోజులకే కలాం గారు 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ కోసం అమెరికా వెళ్ళారు. అక్కడి నుంచి మేరీల్యాండ్లోని గ్రీన్ బెల్ట్ దగ్గరున్న నాసాకి దగ్గరకు. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. 21న భారతదేశపు మొదటి రాకెట్ ప్రయోగించబడింది. భారతీయ అంతరిక్ష కార్యక్రమం ప్రయాణం యథార్థంగా మొదలైంది రోహిణి ప్రయోగంతోనే. ఈలోగా రాకెట్ పరిజ్ఞానం విదేశాల్లో పెద్ద అంగలేసింది. రష్యా, జర్మనీ, యుఎస్ఏ రాకెట్ శాస్త్రాన్ని కొత్త పుంతలు దొక్కించాయి. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక దర్శనం పుణ్యమాని భారతదేశంలో రాకెట్ నిర్మాణం పునర్జన్మించింది. ఆ స్వప్నానికి సహకారాన్నిచ్చే మహోన్నతమైన బాధ్యతను ప్రొఫెసర్ సారాభాయి అందిపుచ్చుకున్నారు. 1962-65లో జరిగిన యుద్ధాల కారణంగా స్వయం సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేసింది. 1969 సంవత్సరంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మన శాటిలైట్లను మనమే ప్రయోగించగలం గల దేశ సామర్థ్యాన్ని నిర్మాణించడానికి ప్రొఫెసర్ సారాభాయి నిర్ణయం తీసుకున్నారు. శాటిలైట్ వెహికల్ని, పెద్ద రాకెట్లను ప్రయోగించడానికి అనుకూలమైన స్థలం కోసం ఆయన తూర్పు తీరమంతటా అన్వేషించారు. ఆయన చివరికి మద్రాసులోని 100 కిలోమీటర్ల దూరంలో గల శ్రీహరికోటని ఎంచుకున్నారు. ఈ విధంగా శ్రీహరికోట జన్మించింది. SLV-3 ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని కేటాయింపులు అయ్యాయి. ఇక మిగిలిందల్లా ఒక కేంద్రీకృత నిర్వహణ మాత్రమే. డాక్టర్ బ్రహ్మప్రకాష్తో చర్చించి ప్రొఫెసర్ ద్రావణ్ కలాంని SLV-3 ప్రాజెక్టు మేనేజర్గా నియమించారు. SLV-3 ప్రాజెక్టు మొదటి 3 సంవత్సరాలు విజ్ఞాన శాస్త్రంలోని ఎన్నో ఆశ్చర్యదాయకమైన రహస్యాన్ని ఆవిష్కరించాయి. క్రమంగా కలాం గారు సైన్స్కి, టెక్నాలజీకి మధ్య గల భేదాన్ని గుర్తించగలుగుతున్నారు. 1974 జూలై 24న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారవుతుందని, త్వరలోనే ప్రయోగించబడుతుందని పార్లమెంట్లో ప్రకటించారు. SLV-3 మొదటి దశ పూర్తి అవుతుండగానే కలాం గారి స్నేహితుడు మరియు బావ అయిన జలాలుద్దీన్ తర్వాత కొంతకాలానికి తండ్రి మరియు తల్లి ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. కలాం గారి కుటుంబం సంబంధించిన 3 మరణాలు ఎంతగానో కుంగుమ చేశాయి. తిరిగి ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నం అవ్వడానికి కొంత సమయం పట్టింది కలాం గారికి. 1979 సంవత్సరం ఆగస్టు 10న
SLV-3 ప్రయోగం చేయడానికి ముహూర్తం నిర్ణయించబడింది. ప్రయోగ వేళ 7:58 ముహూర్తానికి 23 మీటర్ల పొడవు గల 17 టన్నుల బరువు కలిగిన 4 దశల SLV-3 ఆకాశంలోకి దూసుకుపోయింది. మొదటి దశ పరిపూర్ణంగా పనిచేసింది. అక్కడి నుంచి రెండవ దశకు చేరుకోగానే 317 సెకండ్ల తర్వాత నౌక కుప్పకూలిపోయింది. ఆ అవశేషాలు 4వ దశ గల ప్లేలుల్లో శ్రీహరికోటకు 500 కిలోమీటర్ దూరంలో సముద్రం మీద చెదిరిపడ్డాయి. ఈ సంఘటన కలాం గారిని మరియు టీం సభ్యులందరినీ తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇది ఒక గుణపాఠంగా భావించిన కలాం గారి టీం సభ్యులు అందరూ వైఫల్యానికి గల కారణాన్ని వెతికి అటువంటి మరలా జరగకుండా మరలా ప్రాజెక్టు మీద దృష్టి సాధించడం చూసి కలాం గారు ఎంతో సంతోషించారు. ఎవరైనా SLV-3 ప్రాజెక్ట్ వైఫల్యం కోసం అడిగినప్పుడు అందులోని పొరపాట్లకు గల కారణం నేనేనని ఒక జవాబుదారీగా నిలిచిన మహోన్నత వ్యక్తి కలాం గారు. 1980 జూలై 17న రెండవ SLV-3 ప్రయోగానికి 30 గంటల ముందు వార్తాపత్రికలు రకరకాలుగా ఊహాగానాలతో నిండిపోయాయి. చాలా వార్తా నివేదికలు పాత అనుభవాన్ని తిరిగి తోడాయి. SLV-3 మొదటి ప్రయోగం ఏ విధంగా సముద్రంలో పిల్లి మొక్కలేసిందో ఆ చరిత్రనంతటా మళ్ళీ చెప్పుకొచ్చాయి. కానీ వార్తలకు భిన్నంగా 1980 జూలై 18న ఉదయం 8:03 భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ 4 దశలు విజయవంతంగా నింగిలోకి దూసుకు వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసిన కలాం గారి సభ్యులు బ్లాక్ హౌస్ నుంచి బయటకు రాగానే కలాం గారిని భుజాల మీద ఎత్తుకుని ఊరేగించి తిప్పారు. ఒక పక్క SLV-3 ప్రాజెక్ట్ విజయవంతం అయినప్పటికీ ఈ విజయాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరు లేరని విషాదంలో ఒక పక్క మనసులో కలాం గారికి ఉండిపోయింది. ఏదేమైనా ఒక వైఫల్యం వెనుక ఒక విజయం తప్పకుండా ఉంటుందని SLV-3 ప్రాజెక్టుతో కలాం గారు గుర్తించారు. SLV-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఒక నెలలోపే ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కలవడం కోసం కలాం గారికి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత రోజు ఉదయం అనుకున్నట్లుగానే శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కలవడానికి కోసమై ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఆయనకు దుష్టులతో ఒక సమస్య వచ్చి పడింది. ఏ విధంగా చూసినా అది ప్రధానమంత్రిని కలవడానికి చూపించవలసిన మర్యాద కాదని ఆయన గుర్తించారు. ఈ విషయాన్ని ప్రొఫెసర్ ధావన్తో చెప్తే దుస్తుల కోసం పట్టించుకోకు, నీ విజయమే నీ సౌందర్యం అన్నారు ఆయన. 1981 రిపబ్లిక్ దినోత్సవం అనుకోని ఆనందాన్ని ఇచ్చింది కలాం గారికి. హోంమంత్రి శాఖ కలాం గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. 1982 ఫిబ్రవరిలో DRDL డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1982 ఏప్రిల్ మద్రాసులోని అన్నా విశ్వవిద్యాలయం కలాం గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. కలాం గారి కృషికి విద్యారంగంలో గుర్తింపు రావడం ఆయనకు ఎంతో ఆనందం కలగజేసింది. డాక్టర్ అరుణాచలం గారు 1983 జూలై 27న డిఫెన్స్ ల్యాబ్కు వచ్చి మిసైల్ ప్రాజెక్టుని లాంఛనంగా ప్రారంభించారు. 1984 జూన్ 26న మొదటి దేశీయ నియంత్రణ వ్యవస్థని పరీక్షించడానికి డెవిల్ని ప్రయోగించారు. ఇంతవరకు రివర్స్ ఇంజనీరింగ్ మాత్రమే పరిమితమైన మన సాంకేతిక క్షేత్రం దీనితో కొత్త పుంతలు తొక్కింది. మిస్సైల్ ప్రాజెక్టుకు మొదటి దశ ఎంత వేగంగా పూర్తవుతుందో అదే సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆ తరువాత ప్రాజెక్టుకు కొంతకాలం బ్రేక్ పడింది. 1985 ఆగస్టు 3న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరలా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1985 సెప్టెంబర్ 16న మిస్సైల్ కార్యక్రమపు మొదటి ప్రయోగం శ్రీహరికోట కేంద్రం నుంచి త్రిశూల్ నింగిలోకి దూసుకుపోయింది. 1988 ఫిబ్రవరి 25న 11:23 పృథ్వీ ప్రయోగించబడింది. అది దేశీయ రాకెట్ ప్రయోగ చరిత్రలో నూతన శకానికి నాంది పలికినదిగా చెప్పుకోవచ్చు.
1989 మే 22న 7:10 అగ్ని కూడా విజయవంతంగా ప్రయోగించబడింది. అగ్నితో మిసైల్ ప్రాజెక్టు 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. అగ్ని, పృథ్వీ, త్రిశూల్ వంటి మిసైల్ నిర్మాణంలో కీలక రంగంలో మన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాం. ఇక నాగ్, ఆకాశ్ కూడా ఎవరూ పోటీ పడని స్థాయికి మన సామర్థ్యాన్ని తీసుకుపోగలం అనడంలో ఎటువంటి సందేశం లేదని కలాం గారు భావించారు. 1990 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలందరూ మిస్సైల్ ప్రయోగాన్ని కొనియాడారు. డాక్టర్ అరుణాచలం గారితో పాటు కలాం గారికి పద్మ విభూషణ్ సత్కారాన్ని అందజేశారు. 1998 మేలో జరిగిన ఒక ముఖ్య జాతీయ సంఘటన అణు పరీక్షలతో భాగస్వామ్యానికి దారితీసింది. అంతరిక్ష పరిశోధన, రక్షణ పరిశోధన, అణుశక్తి అనే 3 వైజ్ఞానిక వ్యవస్థలు పనిచేసే గొప్ప అవకాశాన్ని మరియు గౌరవాన్ని కలాం గారికి లభించాయి. ఇప్పుడు రాష్ట్రపతిగా కలాం గురించి తెలుసుకుందాం. 2002 సంవత్సరంలో రాష్ట్రపతి ఎన్నికల పోటీల్లో వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. అలా కలాం గారు మన దేశ 11వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. 2002లో ఏకగ్రీవంగా ఎన్నికై 2007 వరకు పదవి కొనసాగించారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన వారిలో కలాం గారు మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కలాం గారు రాష్ట్రపతి అయినప్పటికీ ఆయనకు ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఉండేవారు కాదు. ఒక సాధారణమైన గదిలోనే ఉండేవారు. రాష్ట్రపతిగా ఉన్న టైంలో ఎంత బిజీగా ఉన్నా చిన్నపిల్లలకు రాసే ఉత్తరాలకు కలాం గారు స్వయంగా జవాబులు రాసి పంపించేవారు. ఇంతమంది రాష్ట్రపతులు ఉన్న ఎక్కువ మంది ప్రజలు కలుసుకున్న రాష్ట్రపతిగా గుర్తింపు పొంది పీపుల్ ప్రెసిడెంట్గా అయ్యారు కలాం గారు. కలాం గారు రాష్ట్రపతిగా కొనసాగిస్తున్నప్పుడు ఎటువంటి అవినీతి, నింద కానీ విమర్శ కానీ లేని ఒకే ఒక్క నాయకుడిగా కలాం గారు గుర్తింపు పొందారు. రెండవసారి రాష్ట్రపతిగా కొనసాగించమని కేంద్రం అడిగినప్పుడు ఆయన తనకు ఇష్టమైన పిల్లలకు, యువతకు పాఠ్యములు బోధించడమే తన లక్ష్యమని, రాష్ట్రపతి పదవిని వద్దని నిర్భయంగా చెప్పిన వ్యక్తిత్వం గల వ్యక్తి కలాం గారు. కలాం గారికి యువత అంటే ఎంతో ఇష్టం. అందువలన రాష్ట్రపతి పదవి అయిన తర్వాత విశ్రాంతి లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలకు, కాలేజీలకు తిరిగి ఎంతోమంది యువతను మార్గనిర్దేశం చేశారు. కలాం గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి పుర అనే ట్రస్ట్ స్థాపించి తనకు వచ్చిన ఆదాయానంతా ఆ ట్రస్టుకు బదిలీ చేసేవారు. 2005 మే 26వ తేదీన స్విట్జర్లాండ్ని కలాం గారు పర్యటించారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ఏకంగా మే 26ను సైన్స్ డేగా ప్రకటించుకుంది. ఆ తర్వాత కాలంలో కలాం గారు దేశంకి చేసిన సేవలు గుర్తించి భారతరత్న బిరుదును భారత ప్రభుత్వం అందజేసింది. అబ్దుల్ కలాం గారు పెళ్లి చేసుకోలేదు. భార్య, పిల్లలు, కుటుంబం, ఆస్తులు ఇవేమీ ఆయనకు లేవు. ఈ దేశమంతా ఆయన కుటుంబంగాను, మార్గం నిర్దేశించే యువత ఆయన పిల్లలుగా భావించేవారు ఆయన. జూలై 27, 2015 ఏఎంలో షిలాంగ్లో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కలాం కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న బేతాని హాస్పిటల్లో చేర్పించారు. సాయంత్రం 7:45 గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారన్న వార్త దేశంలోని ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరి క్షణంలో కూడా ఆయనకు ఇష్టమైన యువతకు ప్రసంగిస్తూనే తుది శ్వాస విడిచారు కలాం గారు. కలాం గారు చనిపోయేటప్పటికీ ఆయనకంటూ ఏమీ సంపాదించుకోలేదు, ఒక్క దేశ గౌరవం తప్ప. కలాం గారు చనిపోయేటప్పటికీ చివరికి ఆయనకు 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 2500 పుస్తకాలు, ఆయనకు వచ్చిన అవార్డులే. ఇవే ఆస్తి వివరాలు. సమయం దొరికినప్పుడు యువతను ఉద్దేశించి మాట్లాడడం, వీణ వాయించడం, పుస్తకాలు చదవడం, రాయడం ఆయనకి ఇష్టమైన పనులు. యువ స్వప్నం స్వాగతించిన సాహసికుడు. ఆయన జీవితం తరతరాలకు ఆదర్శనీయం. We must think and act like a nation of billion people and not like that of a million people. Dream, dream, dream. కలాం గారు భౌతికంగా దూరమైనప్పటికీ యువత స్వప్నంలోనూ, యువత విజయంలోనూ తోడుగా ఆయన మనకు దగ్గరగానే ఉంటారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.